నింపిన ఆ యొక్క జీవము ద్వారా దేవుడు అనేకులను ఆదరిస్తారండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, అలాంటి క్రీస్తు పుట్టుక మన హృదయాలలో నింపుకుందాం. ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు మన తోడున్నాడు. మన భారానికి ఆయన ఈ లోకానికి ఏతించారు. ఆయన తన సింహాసనాన్ని విడిచి నా కోసం పుట్టినప్పుడు, అట్లా నా భారంతో నేనెందుకు చతికిలబడిపోవాలి అని నువ్వు అనుకున్న నాడు, తప్పకుండా నీ భారాల నుంచి నీకు విడుదల కలుగుతుంది. నీ భారాల నుంచి నీకు విడుదల కలగడమే కాదు, నీకు సమాధానం వస్తుంది, నెమ్మదొస్తుంది. దేవుడు బలమైన కార్యాలు నీ పక్షమున చేసి తీరుతారు. హల్లెలూయా! సహోదరి సహోదరుడా, మరి ఈరోజు క్రీస్తు పుట్టుక మన భారాన్ని సులువు చేసిందా లేదా? అవునండి, సులువు చేసుకుందాం. ఒకవేళ ఇప్పటి వరకు సులువు కాలేదా, ఇంకా ఏదో యాతన పడతా ఉన్నావా, ఇంకా ఏదో ఆలోచిస్తున్నావా, ఈరోజు వాటన్నిటిని మూటగొట్టి పక్కన పడేసి, ఎస్, నా దేవుడు నా కోసం పుట్టినప్పుడు నాకెందుకు ఈ భారం, ఆయన కాడిని ఎత్తుకుంటా చాలు, ఆయన నా పక్షాన పని చేస్తారని నువ్వు ఒక మంచి